నమస్తే భయ్, అందరికీ ఎట్లున్నారు? నేనైతే ఎగ్జామ్ ఉన్నా, మీరు కూడా ఎగ్జామ్ ఉన్నారని అనుకుంటున్నా. ఒక చిన్న లాంగ్ వీడియో చేసిన, ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో చేసిన. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేదో చిన్నగా చేసిన, మీకు వీడియో బాగుంది అని అనిపిస్తే కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఉంటాం అలా. అసలు నాకు అర్థం కాదు, నువ్వేంటో నీకు తెలుసా? అసలు నీ లైఫ్ ఎటు పోతుందో నీకైనా తెలుసా? తెలియదు. అవన్నీ ఎందుకు తెలుస్తాయి? ఆ పిల్లకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పిల్ల ఇన్స్టాడీ నాతుంది, ఆ పిల్ల నా లవర్ అని చెప్పుకోనికి గొప్పలు చాలా ఉంటాయి. కానీ నీ లైఫ్ గురించి నీకు తెలీదు. ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే టైం మన చేయి జారినప్పుడు చేయనికి ఏమి ఉండదాడా, అసలు ఏముండదు. ఏం చేయలేని టైంలో నువ్వు ఒంటరిగా కూర్చుంటావు. అప్పుడు ఒక పెద్దయిన వచ్చి అడుగుతాడు, వాట్ ఈజ్ యూ అని. అప్పుడు ఏం చెప్తావు? అప్పుడు కూడా ఇలానే అంటావా? ఒకప్పుడు నేను చాలా తిరిగిన, చాలామంది అమ్మాయిలను మెయింటైన్ చేసిన, అట్లే అంటావా? ఇప్పటికీ టైం ఏం మించిపోలేదు. ఇప్పటి నుంచే కష్టపడడం స్టార్ట్ చేయి. దీని అమ్మాయి ఎవడ్రా వీడు అనేవాళ్ళే ఇప్పుడు వాడు మావాడ్రా అనాలి. ఎట్లా కష్టపడతావు అంటే నిన్ను అవమానించిన వాళ్ళే వీనికి పిచ్చి పట్టిందిరా అనాలి. నీతో ఎవ్వరు లేని టైంలో ఒక పెద్దయినా వచ్చి నీ మైండ్ సెట్లో వాట్ ఈజ్ యూ అనే క్వశ్చన్ మార్క్ పెట్టిండు. ఆ పెద్దయినా చెప్పే వరకు నీకు తెలియదు అసలు నువ్వంటే ఏంటో. ఒక్కసారి ఆలోచించు. వాట్ ఈజ్ యూ అని ఆ పెద్దయినా ఎందుకు అన్నాడు? వాట్ ఈజ్ యూ అనే క్వశ్చన్ మార్క్ని నీ మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకో. ఈ వాట్ ఈజ్ యూ అనే క్వశ్చన్ మార్క్ని మైండ్లో పెట్టుకొని ఎట్లా సక్సెస్ అవుతావు అంటే, ఇంకెవరినైనా అడగాలంటే వీడు ఎక్కడ సక్సెస్ అయిపోతాడో రా అని భయపడాలి.